అందరికీ తెలుసు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండింది. దాన్ని రద్దు చేసి మన రైతులకి ఊరట కల్పించారు. లేకపోతే ఆ యాక్ట్ వల్ల మనకు నిద్రలు లేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. దీని వల్ల రైతులకి మన ఆస్తుల పైన మనకు రక్షణ కల్పించడం జరిగింది. పోయినసారి మనకి శనగలు ఎక్కువ వచ్చినాయి, కానీ అందరూ పొగాకు రేట్ ఎక్కువ ఉందని పొగాకు పై ఎక్కువ వేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కర్నూలు మండలానికి 1270 క్వింటాలు శాంక్షన్ చేయించడం జరిగింది. మనకు లక్ష్మీపురంలోనే 500 క్వింటాలు వేస్తా ఉన్నారు. ఎందుకంటే పోయినసారి మనకి పొగాకు ఎక్కువ రేట్ ఉంది. ఒక్క పుట్టి పొగాకు 15,000 దాకా పోయింది. కాబట్టి రైతులు మనము ఏది బాగా మనకు ఆదాయం ఉంటుందో, ఏది వేసుకుంటే మనకు రాబడి ఎక్కువ వస్తుందో, అలాగే మనకి ఏది వేసుకుంటే ధర ఎక్కువ ఉంటుందో దాన్ని చూసే మనము వేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు కూడా బాగా పడతా ఉన్నాయి. సరైన టైంలో వర్షం కురుస్తా ఉంది. విత్తనాలు కూడా బయట కొంటే బాగా ప్యూరిఫైడ్ అయ్యి సర్టిఫైడ్ అయిన శనగ విత్తనం బయట కొనుక్కునే దానికి దీనికి కూడా తేడా ఉంది. 9,400 రూపాయలు ఉంటే మనకు 7,050 రూపాయలకు అందజేయడం జరుగుతా ఉంది. అంటే 2,350 రూపాయలు మనకు సబ్సిడీ వస్తా ఉంది. ఒక్కొక్క రైతుకు 5 ఎకరాల లాగా ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా ఎకరాకు 40 కేజీలు మీరు విత్తనం వేసుకున్న రకంగా కూడా మీకు అందజేయడం జరుగుతా ఉంది. కాబట్టి రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇంకా రాబోయే కాలంలో కూడా జిప్సం మనకు ఎరువులు కావాలి, అన్ని దొరుకుతా ఉన్నాయి. కానీ జిప్సము అలాగే మనకు తాట్పారాలు మనము పంటను ఆరబోసుకోవడానికి కానీ వర్షం వస్తే కప్పుకోవడానికి కానీ తాట్పారాలు కూడా అవసరమే. అలాగే ఇవన్నీ ఇచ్చే రకంగా కూడా మేము తప్పకుండా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాము. చూడనైనా ఇది రైతు ప్రభుత్వము. రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో కూడా గత ప్రభుత్వంలో ఎన్నో రైతులు చాలా ఇబ్బంది పడినాం. ఎందుకంటే మన తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చిన మన ఆస్తులను ఎవరి పేరునో ఆన్లైన్ లో ఎక్కించుకోవడం, అంతేకాకుండా రీసర్వేని పెట్టినారు. ఆ రీసర్వే వల్ల కూడా మనకు 2 ఎకరాలు ఉంటే ఎకరన్నరనే చూపించడం జరుగుతా ఉంది. దీని వల్ల రైతులు చాలా ఇబ్బంది పడినారు. కాబట్టి త్వరలోనే ఈ నెలలోనే మనకి రెవెన్యూ సదస్సులు జరగబోతా ఉన్నాయి. దాంట్లో రెవెన్యూకి సంబంధించి మీకు రైతులు ఏ సమస్యలు ఉన్నా గానీ దాంట్లో ఇస్తే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు 45 రోజుల్లో మీ సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రైతులకు సంబంధించి మీరు ఏ సమస్య ఉన్నా గానీ అధికారుల దృష్టికి తీసుకురండి. తప్పకుండా అవి మన కోసమే. మేము మన పాణ్యం నియోజకవర్గంలో ముఖ్యంగా చాలా భూములు అన్నాక్రాంతం అయిపోయినాయి. ఎవరెవరో వాళ్ళ పేట వేసుకోవడం జరుగుతా ఉంది. ఇది ఒక్క రైతులదే కాదు, దేవాదాయ భూములు కానీ, వర్క్ బోర్డు భూములు కానీ, మన ఇంటి స్థలాలు కూడా పక్కన మన స్థలాన్ని పక్క వాళ్ళు ఎవరైనా ఆక్రమించుకున్నా ఇవన్నీ కూడా రెవెన్యూ సదస్సుల్లో మీ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అర్జీ రూపంలో అప్పుడు ఇవ్వవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. తప్పకుండా ఏ సమస్య వచ్చినా గానీ మా దృష్టికి తీసుకురండి. ఎవరైనా బుడ్డలు వేసుకోవాలా అని ఉంటే కూడా అవి కూడా విత్తనాలు కూడా పంపిణీ చేస్తామని చెప్పి ఇందాక మనకు ఏడీఏ గారు కూడా చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా మేము బుడ్డలు వేయాలనుకున్నామని చెప్తే కూడా వేరుశనగ విత్తనాలు కూడా మీకు సబ్సిడీ కింద అందజేయడం జరుగుతుంది. చూడైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. పెన్షన్ పెంచారు. ఇవన్నీ ప్రతి ఒక్కొక్కటి మనకు దీపావళికి ప్రతి ఒక్క కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఈ ప్రభుత్వము ఇవ్వబోతా ఉంది. మన పిల్లలు చదువుకున్న వాళ్ళకు కూడా మెగా డిఎస్సి ఉపయోగపడే పొలాలకు పోయే రస్తలకు, గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, అలాగే కాలువలు కానీ, ఏ సమస్య ఉన్నా కానీ వాటిలో చేపించుకోవచ్చు. మొన్నసారి 2.5 కోట్లు శాంక్షన్ చేశాము. మళ్ళీ 1.5 కోటి కూడా మళ్ళీ శాంక్షన్ కాబోతా ఉంది. కాబట్టి మన మండలానికి మనం అధికారంలోకి వచ్చిన 3 నెలలకే 4 కోట్లు శాంక్షన్ చేసి మండలంలో గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మన జీవితాలు బాగుపడతాయి, రైతన్నల జీవితాలు కూడా బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.